ప్రపంచమే నివ్వెరపోయే పద్ధతులలో ఇవాళ భారతదేశ యొక్క ప్రధానమంత్రి మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రధానమంత్రుల కంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ల కంటే స్ట్రాంగ్ ప్రెసిడెంట్ స్ట్రాంగ్ ప్రధానమంత్రిగా పేరు ఇలా తెచ్చుకున్న దేశం భారతదేశం. గుర్తుపెట్టుకుంది. ఒకప్పుడు మన భారతదేశం అంటే ఎదుగుతున్న దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీ, ఇది చాలా చిన్న దేశం. మన ప్రెసిడెంట్ ఆ దేశానికి పోయినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లలో బూట్లను విడిపించి చెక్ చేసే సందర్భాలు మనం చూసాం. నాకు ఇప్పటి గుర్తు అబ్దుల్ కలాం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ దేశానికి పోతే బూట్లు విడిపించి అవమానపరిచారు. అట్లాంటి స్థాయి నుంచి ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్తో సమానంగా భుజం మీద భుజం చేసేటువంటి స్థాయికి ఎదిగింది దేశం. గుర్తుపెట్టుకోండి. లండన్ పోయినా, జర్మనీ పోయినా, ఇంకో దేశానికి పోయినా కూడా ఇవాళ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల అధినేతలు భారత ప్రధాని పట్ల కానీ భారతదేశం పట్ల కానీ ఒక గొప్ప భావన కలిగించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాని నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోరు. రెండవది, మీరు చూస్తున్న లేదా ఈ మధ్యకాలంలో అనేక దేశాలు కథమైపోతున్నాయి. పాకిస్తాన్ ఇవాళ బెల్చిస్తాన్లో ఒక ఉద్యమం నడుస్తాను. మేము పాకిస్తాన్లో ఉండం, మేము భారతదేశంలో ఉంటామని చెప్పి ఇవాళ పక్కపంటున్నటువంటి POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఇవాళ భారతదేశంలో కలవాలని చెప్పి తాతాలాడతాం. ఇవాళ బంగ్లాదేశ్ ఒకప్పుడు మనతో వైరంతో ఉండే, ఇవాళ భారతదేశమే మాకు రక్షణ అని చెప్పి భావన వచ్చింది. ఇవాళ శ్రీలంక, నేపాల్ లాంటి దేశాలు ఒకప్పుడు చైనాతో బాగుండేవి, ఇవాళ భారతదేశం బాగా వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఇవాళ కష్టములో ఆదుకోగలిగే దేశం భారతదేశం అని పేరు వచ్చింది. గుర్తుపెట్టుకోండి. పంజాబ్లో వేర్పాటు ఉద్యమాల నుంచి మొదలుపెట్టి, జమ్మూ కాశ్మీర్లో వేర్పాటు ఉద్యమం నుంచి మొదలుపెట్టి, ప్రతి నిత్యం తూటాల వర్షం నుంచి మొదలుపెట్టి మన జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేయడం సభమే అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానాన్ని సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడికి ఇవాళ భారతదేశం చైనాకి మనకు బాగా తెలుసు. చైనా అంటే భయం అనే ఆ స్థాయి నుంచి మనం 3500 కిలోమీటర్ల బార్డర్లో 3500 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేసి ఒక ఇంచు కూడా ఆకపోయే వీల్లేదని చెప్పి సంకేతాలు పంపించిన దేశం కూడా ఇలా భారతదేశం నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టారు. అంటే అట్లా వట్టిగానే ఏదో బాయి చెప్పి వట్టిగానే ఏదో మాయ చేసి ఉపన్యాసం ఇస్తే వచ్చింది కాదు. ఇదంతా కూడా ప్లాన్ తోటి కష్టపడి ఇక్కడ దాకా తెస్తేనే సాధ్యమైంది. కాబట్టి నాకు తెలిసి ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క ఔన్నత్యం, భారతదేశం యొక్క గౌరవం ఇవాళ ఇనుమడింపజేసింది. భారత పౌరుడు అమెరికాలో ఉన్నా, భారత పౌరుడు దుబాయ్లో ఉన్నా, భారత పౌరుడు జర్మనీలో ఉన్నా, జపాన్లో ఉన్నా, నా దేశం గొప్పదన్నటువంటి స్థాయికి